నా సబ్స్క్రైబర్ ఒకరు సంధ్య రమేష్ గారు కామెంట్ పెట్టారండి. సార్ నాకు పిగ్మెంటేషన్ ఉన్నది సార్, అలానే ఆయిలీ స్కిన్ గా ఉంది, ఏదైనా నైట్ క్రీమ్ చెప్పండి సార్, అలానే సన్ స్క్రీన్ కూడా ఏదైనా చెప్పండి సార్, ఏ విధంగా వాడుకోవాలి, లేజర్స్ ఏమైనా చేయాలా, పీల్స్ ఏమైనా చేయాలా అని అడుగుతున్నారండి. సంధ్య గారు, చాలా కామన్ క్వశ్చన్ అండి. పిగ్మెంటేషన్ అనేది ఉందని చెప్తూ ఉంటారు చాలా మంది. క్రీమ్స్ ఒకటి చెప్పేయండి సార్, సన్ స్క్రీన్ ఒకటి చెప్పేయండి, నేను వాడుకుంటాను అని అంటారు. అసలు మీ స్కిన్ టైప్ ఏది, ఏ విధంగా అసలు పిగ్మెంటేషన్ ఉంది, ఎంత డీప్ గా పిగ్మెంటేషన్ ఉంది, చర్మంలో అసలు నలుపు మనకి ఏ కారణంతో వచ్చింది, అది పెరుగుతుందా పెరగదా, దానికి తగ్గించుకోవటానికి కేవలం క్రీమ్స్ తో సరిపోతుందా, ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. మనం స్కిన్ ని చూసే కదండి డయాగ్నోస్ చేయగలం అది ఏ రకమైన పిగ్మెంటేషన్ అని. కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, సార్ పిగ్మెంటేషన్ ఉంది అని, అక్కడ అసలు నలుపే ఉండదు అనమాట. దానికి మనం చిన్నగా క్రీమ్స్ పెడితే తగ్గిపోతూ ఉంటుంది. ట్యానింగ్ ఉంటుంది, ట్యానింగ్ ఉన్నప్పుడు మనం కొన్ని క్రీమ్స్, సన్ స్క్రీన్స్ అలాంటివి వాడుతూ ఉంటాం. డీపర్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి, వాటికి సన్ స్క్రీన్ వాడినా మనకి పిగ్మెంటేషన్ కి క్రీమ్స్ వాడినా తగ్గదు, వాటికి లేజర్స్, పీల్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. సో వీటన్నిటి గురించని మనము తెలుసుకొని దాని గురించని మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నదానికైతే మనకి పిగ్మెంటేషన్ కి మనం ఏ విధంగా సన్ స్క్రీన్స్ వాడాలి అనే దాని గురించని నేను చెప్తానండి. సన్ స్క్రీన్స్ అనేటివి ఎటువంటి సన్ స్క్రీన్స్ అయినా కానీ చర్మం పైన ఎక్కువ ఆయిలీగా లేకుండా నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి ఎక్కువ వాడాల్సిన అవసరం ఉందండి. నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అని అంటే మనకి పింపుల్స్ రాకుండా ఉండటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అని ఎక్కువగా మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్లో దొరికే కొన్ని సన్ స్క్రీన్స్ అనేటివి దాంట్లో స్ట్రెంగ్త్ అనేది ఒకటి తక్కువగా ఉంటుందండి, అంటే మనకి బెనిఫిట్ అనేది తక్కువగా వస్తుందండి. రెండోది ఏంటనంటే మనకి ఆ సన్ స్క్రీన్స్ అనేటివి మనకి ఆయిల్ ల్యాండ్స్ అవి ఓపెన్ అవుతూ ఉంటాయి కదండి, ఆ పోర్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటాయి. అవి బ్లాక్ చేసినప్పుడు మనకి అది మొటిమలుగా మారిపోతూ ఉంటాయి. సో ఆ మొటిమలుగా మారిపోయినప్పుడే మనకి అది పిగ్మెంటేషన్ కాకుండా మొటిమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అని అంటారనమాట. సో ఈ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ మనకి ఎప్పుడైనా కానీ జాగ్రత్త పడాలి. అందుకోసమే సన్ స్క్రీన్ ఏది తీసుకున్నా కానీ మనం పూర్తిగా ఫేస్ పైన పెట్టేయొద్దండి. ఫస్ట్ ఒక బుగ్గ పైన పెట్టి గమనించి ఒక 4-5 రోజులు ఎటువంటి రియాక్షన్ రావట్లేదు అని అంటే అప్పుడు ఫుల్ ఫేస్ పైన పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే మనం సన్ స్క్రీన్ తో పాటు నైట్ టైం మనకి మంచి సీరము, క్రీమ్స్ అనేటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సీరమ్స్, క్రీమ్స్ అనేటివి ఏంటనంటే మనకి మాయిశ్చరైజర్ పెట్టి సీరం క్రీమ్ అనేది పెడుతూ ఉంటే మనకి అక్కడ మంచిగా నలుపు అనేది తగ్గుతూ ఉంటుంది. గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకమైన సీరమ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఒక బ్రాండ్ నేమ్ కానీ నేను అలా సజెస్ట్ చేయకూడదండి, అందుకోసమని నేను క్లియర్ గా చెప్తూ ఉంటాను. గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉండాలి. మోస్తరుగా ఉంటే అప్పుడు మీ స్కిన్ అనేది బెనిఫిట్ గా అవుతూ ఉంటుంది. సీరమ్స్ పెట్టి మసాజ్ కూడా ఎప్పుడు చేయకూడదండి. సీరమ్స్ అనేటి మనకి సాఫ్ట్ గా మనకి స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్స్ లో మంచి మాయిశ్చరైజర్ ఉంటుందండి మా దగ్గర, సెలీసాఫ్ట్ అని. అది మంచి హైలూరానిక్ యాసిడ్, సెరమైడ్స్ బేస్డ్ మంచిగా కాంపోజిషన్ తోటి చర్మంలో మంచి హైడ్రేషన్ అనేది చేస్తూ ఉంటుందండి. సీరమ్స్ అనేటివి దీంతో యూజ్ చేస్తే మనకు సరిపోతుందని అంటే కాదండి. మనకి గ్లూటథయోన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లేజర్స్, పీల్స్ అనేటివి చేస్తూ ఉంటే కూడా చర్మంలో మనకి మంచి నిగారింపు కూడా వస్తూ ఉంటుంది. లేజర్స్ తో పాటు హైడ్రాఫేషియల్స్ కూడా చేస్తామండి. హైడ్రాఫేషియల్స్ చేయటం తోటి కూడా మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇలానే కాకుండా మనకి మైక్రో నీడ్లింగ్ RF సీరమ్స్ థెరపీస్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, LADD థెరపీస్ తోటి కూడా మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం కావచ్చండి. లేజర్స్ అనేటివి సేఫ్ గా ఉంటాయండి. లేజర్స్ అనేటివి మనకి చర్మం పైన ఇలా టక్ 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 మని చేసేసి మనకు అక్కడ నలుపు కరిగిపోవటం తోటి మనకి మంచి రిజల్ట్స్ రావడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. చర్మంలో బెటర్ రిజల్ట్ రావటానికని మనం లేజర్స్, పీల్స్ అనేటివి కంటిన్యూస్ గా సెషన్స్ తీసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్ అనేది సాధ్యమవుతుందండి. సో ఇదండి విషయం. సో మీ చర్మానికి ఎటువంటివైనా ప్రాబ్లం ఉందనంటే ఏ డర్మటాలజిస్ట్ కైనా దగ్గరికి వెళ్ళి కలవండి. లేజర్స్, పీల్స్ కావాలి అని అంటే కూడా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవచ్చండి. అధునాతనమైన టెక్నాలజీస్ అనేటివి మన దక్షిణాది ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేటివి మేము తీసుకొచ్చామండి. ఆ టెక్నాలజీస్ ని మీరు తప్పకుండా యూస్ చేసుకొని మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోగలరని ఆశిస్తున్నానండి. నేను ఇప్పుడు నా సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ కి నేను చెప్పాను కదండి. సో మీరు కూడా ఏమైనా అపోహలు కానీ, ప్రశ్నలు కానీ, ఎటువంటివైనా సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే సమయం కుదిరినప్పుడు నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి ఈ వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి.
మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మంచిగా ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, సేఫ్గా ఉంటాయి, లేజర్ పీల్స్ అనేటివి కూడా సేఫ్గా ఉంటాయి అని నా వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ ఎప్పుడైనా కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.